మరోసారి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు 29 రూపాయలు పెంచుతూ నిర్ణయం. ఇవాల్టి నుండి అమల్లోకి వచ్చిన కొత్త రేట్. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ ఎంపిక. అభ్యర్థులకి బీ ఫామ్స్ అందజేసిన చంద్రబాబు. ఈ నెల 15 తర్వాత వడ్లు కొనకపోతే తేల్చుకుంటాం. కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంగతి చెప్తాం. పొలిమేరలు కూడా దాటనివ్వమన్న రేవంత్. కోహెడ మార్కెట్ ని అడ్డుకునేందుకు యత్నించారు. ఫ్యూచర్ సిటీ దగ్గర అడ్డుపడుతున్నారు. బీఆర్ఎస్ పై మండిపడ్డ సీఎం రేవంత్. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదు. స్టాంప్ డ్యూటీ కూడా ప్రభుత్వం పెంచలేదు. బీఆర్ఎస్ అసత్యాలు ప్రచారం చేస్తోందన్న పొంగులేటి. కోహెడ సీఎం సభలో ప్లెకార్డులపై పీసీసీ సీరియస్. పదవి కోసం ప్లెకార్డులు ప్రదర్శించడంపై ఆగ్రహం. నేతలు ఇలా వ్యవహరించొద్దన్న మహేష్ గౌడ్. అభివృద్ధిపై 4 ఫిట్ల నాయకులు విషం చిమ్ముతున్నారు. వానపాములు నాగుపాములై బుసకొడుతున్నాయి. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనన్న కేటీఆర్. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమితి కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అభివృద్ధిపై సీఎంతో చర్చకు సిద్ధం. రేవంత్ ఒక్కో సభకి 15 కోట్లు ఖర్చు. కమిషన్ తీసుకుంటున్నారన్న ఆర్ఎస్ ప్రవీణ్. అబద్ధాలు మాట్లాడుతున్నారు. చర్చకు కేసీఆర్ ను తీసుకుని రండి, సీఎం ను తీసుకొస్తామన్న అద్దంకి. రాహుల్ గాంధీతో రాజగోపాల్ రెడ్డి భేటీ. కేబినెట్ లో స్థానం కల్పించాలని వినతి. తెలంగాణ రాజకీయాలు, పార్టీ వ్యవహారాలపై చర్చలు. డీఎస్సీపై దుష్ప్రచారానికి గట్టిగా కౌంటర్ ఇచ్చాం. పదవులు, టికెట్ కేటాయింపులపై సర్వే చేస్తున్నాం. తప్పులు చేసిన వాళ్లను బదిలించుకుంటామన్న చంద్రబాబు. కూటమి సర్కార్ అరాచకాలపై పోరాటం చేయాలి. మైనారిటీలకు వైసీపీ అండగా ఉంటుంది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న సజ్జల. పండు మాస్టర్ కు పల్లా శ్రీనివాసరావు పరామర్శ. ఆరోగ్య పరిస్థితిపై ఆరా. ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఆందోళనలో రైతులు. 10 రోజులుగా ఐకేపీ సెంటర్లోనే ధాన్యం కుప్పలు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు. రేపటితో ముగుస్తోన్న రాజ్యసభ నామినేషన్ల గడువు. ఎల్లుండి నామినేషన్ల పరిశీలన. ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికల పోలింగ్. నిజామాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు. సొసైటీలకు చేరుకోని యూరియా స్టాక్. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న రైతులు. జంగారెడ్డిగూడెం బీఓబీలో గోల్మాల్. భారీగా ఖాతాదారుల బంగారం, నగదు మాయం. ఆందోళనకు దిగిన బాధితులు. హిమాచల్ ప్రదేశ్ లో ట్రాఫిక్ జామ్. మనాలికి క్యూ కట్టిన పర్యాటకులు. సెలవులు ముగుస్తూ ఉండడంతో పెరిగిన రద్దీ. వంట నూనె ప్యాకింగ్ పై కేంద్రం కీలక నిర్ణయం. ఇకపై నిర్దేశిత కొలతల్లోనే వంట నూనెలు. కొత్త నిబంధనల అమలుకి కంపెనీలకు 3 నెలల గడువు. న్యూయార్క్ లో తెలుగు యువకుడి హత్య. అంశుల్ని గన్తో కాల్చి చంపిన దుండగులు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో విషాదం. నీట్ రీ ఎగ్జామ్ పేపర్ లీక్ కాలేదు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవు. ఈ నెల 21న నీట్ రీ ఎగ్జామ్ కు ఎన్టీఏ ఏర్పాట్లు.